తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ శివరాత్రికి మీరు అన్నట్లు సార్ మంచి కార్యక్రమం చేద్దాం. ఇప్పుడైనా ఒక అరగంట గంట ఆగితే మించి 7-8 జనం వస్తారు సార్. అంతే మొన్న మీకు చెప్పిన దానికి నాకు ఈరోజు 50 సంవత్సరాలు సార్. మీరు పిన్నింటి అప్పలాడు కలిసి టప్పలాడు పలాని మీటింగ్లో చెప్పి ఒక ఆదివారం అనేది నేను చెప్పిన తర్వాత గురువు గారు నేను మానేసినని నన్ను చెప్పారు కదా సార్. అదే రోజు నేను నిర్ణయం అయిపోయి ఆదివారం అనేది నేను కూడా నిర్ణయం అయిపోయి నా ఇంట్లో ఆ రోజు నుంచి ఆదివారం అనేది జరపదని మా కర్లా గ్రామ ప్రజలు కూడా ఈ సిక్కును మాట్లాడుకున్న ప్రెసిడెంట్ గారు మీరు ఆయన తీసుకొచ్చినారు చెప్పారు మాకు ఆదివారం బేరం ఇవ్వకుండా ఉంది మీరు ఇది ఏంటండి అని అంటే ఒక ఆయన మహానుభావుడు వచ్చి చెప్తే ఎంత చక్కటి కార్యక్రమం చెప్తే మా ఊరు ప్రజలు విన్నారంటే చాలా ఉత్తములండి, చాలా మంచోళ్ళండి. కర్లావ గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు చేసినా ఎవరికి నొప్పు రాకుండా అనేకమైన రకాలు చేయించుకొని నేను ఇటువంటి గ్రామాన్ని పుట్టినందుకు నేను ఈ ఊరు రుణం తీర్చుకుంటానని మళ్ళీ చెప్తాను సార్. అలాగనే మాకు ఈ యాత్ర మాకు 6వ సంవత్సరం 7వ సంవత్సరం సార్ నేను చేసి ఇంతవరకు ఎన్నో లైటింగ్లు కట్టాం సార్. ఇటువంటి లైటింగు, ఇటువంటి స్టేజు, ఇటువంటి ఎల్ఈడి స్క్రీను నా కుమారుడైన నా రిలేటివ్ అయిన మా కృష్ణ కర్లాం గ్రామానికి బొద్దాం గ్రామానికి పేరు తెచ్చినందుకు మీ చేతులతో ఆయనకి చిన్న సర్కారు సన్మానం చేస్తే ఆయన డబ్బు ఇవ్వలేదు సార్. మీకేం చేస్తే చేయండి అని అతను వచ్చి ముందుకు చేసి 20 మంది కుర్రోళ్ళు రాత్రి పౌలు కష్టపడి ఇంత చక్కటి కార్యక్రమం అన్నిందినందుకు నాకు అడుపుడు పుట్టిన నాకు చిన్నోడైనా చేతులు జోడించి నమస్కారం పెట్టి నా ఊరికి పేరు తెచ్చిన నేను సవర్గంగా సార్. అలాగే వచ్చే సార్.